ప్రపంచ దేశాల్లో కోకాకోలా అత్యంత ప్రజాదరణ పొందిన కూల్ డ్రింక్. ఇండియాలోని కాదు, ప్రపంచ దేశాల్లో కోకుకు ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. అయితే కోక్ లాంటి కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ఓవైపు వైద్యులు హెచ్చరిస్తున్నా చాలామంది దీన్ని లైట్ గా తీసుకుంటున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కోకాకోలాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. వెంటనే కోకాకోలా కూల్ డ్రింక్ రెసిపీని మార్చాలంటూ డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతున్నారు. అంతటితో ఆగకుండా కోకాకోలా కంపెనీ ప్రమేయం లేకుండానే అమెరికాలో కోక్ రెసిపీ మారబోతోందని ట్రంప్ ప్రకటించేశారు. అయితే కోకాకోలా కంపెనీ మాత్రం ఇప్పటివరకు ట్రంప్ చేసిన ప్రకటనపై కనీసం స్పందించకపోగా అసలు కోకాకోలా రెసిపీని మార్చే ఉద్దేశం ఉందో లేదో కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అసలు ట్రంప్ ఎందుకు కోకాకోలా రెసిపీని మార్చాలని పట్టుబడుతున్నారు? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ ఏదో ఓ కాంట్రవర్సీలో తలదూర్చి వార్తల్లో ఉంటారు. ఇప్పుడు కోకాకోలా రెసిపీని మార్చాలంటూ ప్రకటించి మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చారు. సాధారణంగా కంపెనీలు ఇలాంటి ప్రకటనలు చెయ్యాలి. కానీ ట్రంప్ తన క్రెడిట్ను తీసుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ప్రకటించకముందే కోక్లో రెసిపీని మారుస్తున్నట్లు వెల్లడించారు. కోక్ రెసిపీలో కార్న్ సిరప్ స్థానంలో కేన్ షుగర్ వాడాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. మేక్ కోకాకోలా గ్రేట్ అగెయిన్, మేక్ అమెరికా హెల్దియర్ అగెయిన్ ప్రచారంలో భాగంగా దీనిని ట్రంప్ చూస్తున్నారు. ట్రంప్ ఆరోగ్య కార్యదర్శి రాబర్ట్ కెన్నడీ అదనపు చక్కెరలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే కార్న్ సిరప్ లేదా కేన్ షుగర్ ఏది ఆరోగ్యకరమైంది అన్నదానిపై ఎవరికీ సరైన క్లారిటీ లేదు. కోకాకోలాను ఎక్కువగా ఇష్టపడే ట్రంప్ స్వయంగా డైట్ కోక్ తాగుతారు. ఇందులో కృత్రిమ స్వీటనర్లు ఉంటాయి కానీ కార్న్ సిరప్ లేదా కేన్ షుగర్ ఉండదు. ప్రస్తుతం అమెరికాలో తయారు చేస్తున్న కోకాకోలా మొక్కజొన్న సిరప్ను ఉపయోగిస్తోంది. అయితే భారతదేశం, ఆస్ట్రేలియా, యూరప్ మరియు మెక్సికో వంటి ప్రపంచంలోని చాలా దేశాల్లో కోకాకోలా చెరకు పంచదారతో తయారు చేస్తారు. కేన్ షుగర్ ఉపయోగించే మెక్సికన్ కోకుకు అమెరికాలో ప్రత్యేక డిమాండ్ ఉంది. ఇది దిగుమతవుతుంది. 1970ల వరకు అమెరికాలో కూడా కోకాకోలా చెరకు పంచదారనే ఉపయోగించేది. అయితే 1970, 1980ల్లో చెరకు ధరలు విపరీతంగా పెరగడం, అలాగే అమెరికా సుమారు 40 దేశాల నుండి చెరకును దిగుమతి చేసుకోవడం, దిగుమతి ఆంక్షలు విధించడం వంటి కారణాలతో కోకాకోలా కార్న్ సిరప్ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంది. మొక్కజొన్న అమెరికాలో అత్యధికంగా పండే పంటలు కాబట్టి కార్న్ సిరప్ తక్కువ రేటుకు దొరుకుతుంది. అందుకే అమెరికాలో తయారు చేసే కోకాకోలాలో కార్న్ సిరప్తో తయారు చేస్తారు. అయితే ట్రంప్ కోక్లో కార్న్ సిరప్కు బదులుగా కేన్ షుగర్ మార్చాలని పట్టుబడుతున్నారు. కోక్లో కార్న్ సిరప్కు బదులుగా కేన్ షుగర్ వాడాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ ప్రకటన తర్వాత కోకాకోలా షేర్ విలువ 2% పెరిగింది. అయితే కార్న్ సిరప్ను ప్రొడ్యూస్ చేసే కంపెనీల షేర్లు పడిపోయాయి. పైగా ట్రంప్ ప్రకటనపై కార్న్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనివల్ల అమెరికన్ మొక్కజొన్న రైతులు, కార్న్ సిరప్ తయారీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు దెబ్బతింటారని వారు వాదిస్తున్నారు. పైగా కార్న్ సిరప్ కంటే చెరకు పంచదార ఖరీదైంది చెబుతున్నారు. కోక్ రెసిపీ మార్పు కేవలం రుచికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, ఇది అమెరికాలో ఉపాధి, అమెరికన్ వ్యాపార ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపుతుందని కార్న్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్న్ సిరప్ అమెరికాలోనే ఉత్పత్తవుతుంది కాబట్టి చౌకగా ఉంటుందని, అయితే కేన్ షుగర్ను 40 దేశాల నుండి దిగుమతి చేసుకోవడం వల్ల అది ఖరీదైందిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రిస్కు ఆటను ట్రంప్ ఎందుకు ఆడుతున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఎక్స్పర్ట్స్ చెప్పిందాన్ని బట్టి చూస్తే అమెరికాలో కోక్ ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే కోక్లో కార్న్ సిరప్కు బదులుగా కేన్ షుగర్ వాడితే ట్రంప్ విధించిన టారిఫుల వల్ల కేన్ షుగర్ ధరలు మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే కోక్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్న వినియోగదారులు ధరల పట్ల అంత పట్టించుకోకపోవచ్చు. టేస్ట్ బాగుంటే కోక్కు కొంచెం ఎక్కువ ధర పచ్చి తాగేందుకు సిద్ధంగా ఉంటారని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు కోకాకోలా రెసిపీలో వాడే కార్న్ సిరప్ లేదా కేన్ షుగర్ ఏది మంచిది అనే దానిపై ఎటువంటి అధ్యయనాలు లేవు. పైగా కోకాకోలా వాడే కార్న్ సిరప్ లేదా కేన్ షుగర్ రెండూ అదనపు చక్కెరలే కాబట్టి ఇవి రెండూ ప్రమాదకరమైనవిగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా కూల్ డ్రింక్స్ బదులుగా శీతల పానీయాలు తాగకుండా కొబ్బరి బొండాలు తాగమని హెల్త్ ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. కోక్ లేదా కూల్ డ్రింక్స్ తక్కువగా తాగాలని సూచిస్తున్నారు. మరి మీరు కూల్ డ్రింక్స్ లేదా కొబ్బరి బొండాలు
ఏది ఎక్కువగా తాగుతారో చెప్పండి. మనందరి హెల్త్కు ఏది మంచిదో కామెంట్ చేయండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.